చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ప్రభుత్వం. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 18వ తారీఖు అండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చిందనమాట. ఇక భారత్కు మేమున్నాం, శ్వేత సౌధంలో నేను ఉన్నంత కాలం వారికి మంచి మిత్రుడున్నట్లే. మోదీ దేవదూతగా చక్కగా ఉంటారు, కానీ బేరసారాల్లో దిట్ట. ఉపాధి పరంగా ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలున్నాయి. భారత్లో పర్యటించబోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఫ్రాన్స్లో మోదీతో భేటీ, ద్వైపాక్షిక అంశాలపైన చర్చలు. సో అంతర్జాతీయ జలాల్లో నావికుల భద్రతకు ప్రస్తావించినటువంటి ప్రధాని మోదీ. మరో అప్డేట్ వచ్చిందనమాట. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు అంటే గతంలో లేవు, ఇప్పుడు కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది తీసుకొచ్చారనమాట. స్కూల్లోని కిండర్ గార్డెన్ విభాగాన్ని పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అద్భుతాలు సృష్టించామా, అండగా నిలవండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో 6 కిలోలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఒకటి సో మొత్తం 100 ఇలాంటివి కట్టించబోతున్నారనమాట. సో గత ప్రభుత్వ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని నాణ్యమైన విద్య ద్వారా పునరుద్ధరించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఆరుట్ల గ్రామానికే కాదు రాష్ట్రానికే గర్వకారణంగా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు భవిష్యత్తులో ఇంజనీరింగ్, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రులుగా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా నర్సరీ ఎల్కేజీ కదా, ఎల్కేజీ నుంచి ఇలా అన్ని విభాగాల వారు అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అన్నీ ఒకే చోట అయితే ఉండడం జరుగుతుందండి. ఇంటర్, డిగ్రీ, ఇవన్నీ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇలా నిన్న హన్మకొండకు రావడం అయితే జరిగిందనమాట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్యు వ్యాధితో బాధపడుతున్న బాలుడికి భరోసా ఇచ్చారు. హన్మకొండలోని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ₹1,00,000 ఆర్థిక సాయం ఇచ్చారు. ఇంటి నిర్మాణం, క్యాంటీన్ ఏర్పాటును సహకరిస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారనమాట. మరో గుడ్ న్యూస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి 16 రాష్ట్రాలకు కలిపి 2,13,000 ఇండ్లు అనమాట. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని 16 రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పట్టణంలో 2.0 కింద 2.13 లక్షల ఇండ్లు అనేది కేటాయింపులు జరగడం జరిగింది. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ కుల్దీప్ నారాయణ నేతృత్వంలో జరిగిన 7వ సెంట్రల్ శాంక్షన్ అండ్ మానిటరింగ్లో ఈ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1.28 లక్షలు అంటే 1,28,000 పెన్షన్లు అనేది రద్దు చేసిందనమాట. ఎవరెవరి పెన్షన్లు రద్దు చేసింది ఏంటి, ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వరు, అధికారుల పరిశీలనలో అనర్హుల్లో తేలడంతో క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. చాలామంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. సో అనర్హులను ఇప్పుడు గుర్తించేందుకు గాను అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేపడుతున్నారు. లబ్ధి పొందుతున్న వారికి నిజంగా అర్హత ఉందా లేదా అనే విషయాలు కూడా వెరిఫై చేస్తున్నారన్నమాట. తగిన డాక్యుమెంట్లు ఉన్నాయా, ఎప్పటి నుంచి పెన్షన్ పొందుతున్నారు, నిజమా కాదా, మొత్తానికి వెరిఫికేషన్లో ప్రక్రియ. చాలామంది అర్హత లేకపోయినా అడ్డదారిలో పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. అధికారులు గుర్తించారు. దీంతో వీరికి పింఛన్లు కట్ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెరిఫికేషన్ ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇక త్వరలోనే కొత్త పెన్షన్ల మంజూరు. చాలామంది అడుగుతున్నారు మాకు పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందిస్తారు అని చెప్పేసి. ఇక మరణించిన వారి పేర్లతో పాటు ప్రస్తుత గ్రామాల్లో అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు, 5 ఎకరాల పైగా పొలం ఉన్నవారు, పన్ను ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నవారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, కుటుంబం, పిల్లలు కావచ్చు. సో ఇక మొత్తం 1,28,000 పెన్షన్లు అనేది తొలగించినట్లు. ఇందులో దాదాపుగా 1,02,000 మంది గ్రామాల్లోనే ఉంటున్నారన్నమాట. ఇందులో తొలగించినాయి. ఇక మిగిలిన 26,000 పెన్షన్లు మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నట్లు, గ్రామాల్లో ఎక్కువ మంది అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్నట్లు అధికారుల దృష్టికి అయితే వచ్చింది. వారు వెరిఫై చేసినప్పుడు గుర్తించారన్నమాట. విచారణలో తేలింది. కేవలం అనర్హులను మాత్రమే తొలగించామని
అర్హులకు ఎప్పటిలాగే నిధులు కూడా అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక ఇలాంటి వారికి ప్రభుత్వం సూపర్ న్యూస్ అయితే తెలిపింది. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు అయితే చేయనున్నట్లు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలనలు అయితే చేస్తున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా వారిలో మొత్తం 48,000 మంది ఎంపిక చేశారన్నమాట. వీరికి త్వరలోనే పెన్షన్లు అనేది అందజేయనున్నట్లు అధికారులు అయితే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పటికీ అర్హుల జాబితాను కూడా సిద్ధం చేయగా ఇందులో టాప్ ప్రియారిటీ వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి అనేది రావాల్సి అయితే ఉందన్నమాట. ఎక్కువ మంది వీరే ఉన్నారు కాబట్టి ఆమోదం లభించాక నిధులు కూడా విడుదల చేస్తామని, ప్రతి నెల పెన్షన్లు కూడా అందజేస్తామని, అయితే అనర్హులను తొలగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందని, దీంతో పాటు కొత్తగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, ఇక నిధుల కొరత అనేది ఉండదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పలుకుబడి అధికారులతో లంచాలు ఇచ్చి చాలామంది అర్హత లేకపోయినా పింఛన్లు పొందుతున్నారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి దీంతో సమగ్ర వెరిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సో ప్రతి పింఛన్దారుడు అర్హతలను పరిశీలిస్తున్నారు. నిజంగా అర్హత ఉందా లేదా, సో బోగసా, దొంగ సర్టిఫికెట్ పెట్టారా, దొంగదారులు పొందుతున్నారు, ఇలాంటి విషయాలు అనేది అధికారుల విచారణలో తేలుతుంది. వెంటనే అనర్హులనే తేలితే వారికి పెన్షన్లు అనేది క్యాన్సిల్ చేస్తున్నారు అనమాట. వచ్చే నెల నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పింఛన్ల సొమ్ము అనేది ప్రభుత్వం నిర్ణయించినట్లుగానే డబ్బులు అనేది మనకు జమ కావడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్రంలో ఇప్పటికే వెరిఫికేషన్ సంబంధించి నడుస్తుంది. పంచాయత్ సెక్రటరీ గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్, వార్డ్ అధికారులు అయితే ఉంటున్నారు. సో చేయుత పెన్షన్ ఇక ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లు పొందుతున్నారో వారు తప్పనిసరిగా లైవ్ అథెంటికేషన్ అనేది చేయించుకోవాలన్నమాట, వెరిఫికేషన్. సో అప్పుడు మాత్రమే పెన్షన్లు అనేది ఉంటాయి, లేకపోతే పెన్షన్లు అనేవి కట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి. సో అందుకని ఈ నెల 15 తారీఖును డేట్ని ఎక్స్టెండ్ చేసి నెల 22 తారీఖు వరకు అయితే డేట్ను అనేది పొడిగించారు కాబట్టి ఆ లోపు తప్పనిసరిగా మీ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి రేషన్ కార్డు పైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. రాష్ట్రంలో రేషన్ కార్డు సంబంధించి భారీగా రేషన్ కార్డు ఉన్న వారికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే రేషన్ కార్డుకు సంబంధించి గతం కంటే ఇప్పుడు ఎక్కువగా కొత్త కార్డులు అయితే వస్తున్నాయి. అర్హత పొందిన కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు అవసరం మేరకు కొన్ని మార్పులు చేస్తున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ అందులో యాడ్ చేయడం. దాదాపుగా 3,39,96,239 సంఖ్య అనేది చేరిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 2025 జనవరి 26న, అదేవిధంగా 2027 మే 27న దశల వారీగా కూడా ఈ కార్డులు అనేది మంజూరు చేశారనమాట. దాదాపు 15,46,906 కార్డులు అనేది ఇచ్చారు. తర్వాత వచ్చేసి వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య వచ్చేసి 38,67,265 మందికి కార్డుల ద్వారా. ఇందులో వచ్చేసి వివాహాలు జరిగినాయి, జననాలు పుట్టినవారు కారణాలతో ఎప్పటికే ఉన్న కార్డులో మరింత మంది పేర్లు అనేది చేర్చడం, ఇలాంటి లబ్ధి అయితే పొందుతున్నారు. ఇక ప్రతి లబ్ధిదారులకు 6 కిలోల సన్నబియ్యం అయితే అందజేస్తున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే సంఖ్య అనేది పెరిగినట్టుగా ఒక అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే రేషన్ కార్డులు కూడా మంజూరు అయితే చేయబోతున్నారు అనమాట.